ఆ నియోజకవర్గంలో మరోసారి పాగా వేసేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోందా? ఉమ్మడి జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాలపై ట్రబుల్ షూటర్ గురిపెట్టారా? మాజీ ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి చేరుకోబోతున్నారా? కండువా మార్చాలని కార్యకర్తలు ఆయనపై ప్రెజర్ పెంచుతున్నారా? ఇంతగా ట్విస్టులపై ట్విస్టులు చోటు చేసుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ జిల్లాలో జరుగుతున్న తెరచాటు రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. గతంలో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు 2 పర్యాయాలు గెలిచారు. 2014 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట అడుగులో అడుగు వేస్తూ గువ్వల బాలరాజు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్ని ఆటంకాలు, పార్టీ టికెట్ల మార్పుపై ఊహాగానాలు, ఒత్తిళ్లొచ్చినా 2014-2018 ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ని బాలరాజుకే కేటాయించారు కేసీఆర్. గువ్వలపై అధినేత అంత నమ్మకాన్ని చూపిస్తే అంతగా బాలరాజు సైతం కేసీఆర్ తనకు తండ్రిలాంటి వాడని, రాజకీయ భిక్ష పెట్టిన మహానేత అని కొనియాడిన సందర్భాలు అనేకం. కానీ 2023 ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి గువ్వల బాలరాజు అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. కొన్నాళ్లకి ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతూ రాష్ట్ర అధినాయకత్వంపై విమర్శలు చేశారు. జాతీయ పార్టీ బీజేపీలో చేరిపోయారు. పలు సందర్భాలలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ పార్టీని బొందబెడతారని అచ్చంపేటలో ప్రతిజ్ఞలు సైతం చేశారు గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు పార్టీ మారిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనంగా మారిందని రాష్ట్ర అధినాయకత్వం గుర్తించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినా ఆయన అచ్చంపేట నియోజకవర్గంపై అంతగా ఫోకస్ పెట్టడం లేదని గుర్తించిందంట బీఆర్ఎస్ అధిష్టానం. ఏదైనా పెద్ద కార్యక్రమాలుంటే, లేదంటే కేటీఆర్, హరీష్ రావుల సభలు, సమావేశాల సమయంలోనే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గానికి వస్తుండటంతో అచ్చంపేట బీఆర్ఎస్ కి ఓ పెద్ద దిక్కు లేకుండా పోయింది. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అచ్చంపేటపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మర్రి జనార్దన్ రెడ్డి కూడా అచ్చంపేట నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారంట. దానికి తోడు ఆయన క్యాడర్ జారిపోకుండా సొంత నియోజకవర్గమైన నాగర్ కర్నూల్పై దృష్టి పెడుతున్నారట. డీలిమిటేషన్తో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రిజర్వేషన్లు మారే అవకాశం ఉంటుందన్న ఊహాగానాలు కూడా నాగర్ కర్నూల్ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే మర్రి జనార్దన్ రెడ్డి సైతం అచ్చంపేట నియోజకవర్గంలో అంతా ఫోకస్ చేయడం లేదని క్యాడర్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అచ్చంపేటలో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం ట్రబుల్ షూటర్ హరీష్ రావుపై భారం మోపిందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్య నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చే బాధ్యతను హరీష్ రావు తన భుజాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారంట. ఇందులో భాగంగానే ప్రతి 3-4 నెలలకోసారి అచ్చంపేట నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ కేటీఆర్ లేదంటే హరీష్ రావు వస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 2028 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ని అధికారంలో తేవడమే లక్ష్యంగా హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పార్టీ బలహీన పడింది, ఎక్కడ నాయకత్వ లోపం ఉందనే దానిపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోందంట. ఈ నేపథ్యంలోనే అచ్చంపేట, గద్వాల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిందని గులాబీ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట ఉండేదని, గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత పార్టీకి చాలా నష్టం ఏర్పడిందని భావిస్తున్న అధిష్టానం అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టిందంట. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వెనుకపడిపోయిందని, పార్టీకి ప్రస్తుతం బలమైన నాయకుడు లేకపోవడమే దీనికి కారణమని గులాబీ పార్టీ నాయకత్వం గుర్తించిందంటున్నారు.
అధినాయకత్వంతో అనుబంధమున్న గువ్వల గులాబీ పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. 2023 ఎన్నికల్లో ఓటమి ఆయన్ను తీవ్రంగా కలిచివేసిందంట. రాష్ట్ర పార్టీ నాయకత్వం తనకు సహకరించలేదని, తన ఓటమికి అధిష్టానమే కారణమని ఎన్నికల తర్వాత తీవ్ర విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేశారు గువ్వల బాలరాజు. బీజేపీలో చేరాక కూడా బీఆర్ఎస్ పై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. తానెంతో కష్టపడ్డా తనను చిన్నచూపు చూశారని, అందుకే పార్టీ వీడాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో గువ్వల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్న ప్రచారం మొదలైందంట. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గువ్వల బాలరాజు డైనమిక్ లీడర్గా కనిపించే వారికి ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండేవారని క్యాడర్ చెప్పుకుంటోంది. కానీ బీజేపీలో చేరాక గువ్వల ఎందుకో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గువ్వల చేరినప్పుడు కమలం పార్టీ క్యాడర్ సంతోషపడింది. బలమైన నాయకుడు పార్టీకొస్తే భవిష్యత్తులో బీజేపీ పుంజుకుంటుందని, ఖచ్చితంగా 2028 ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న ఊహాగానాలతో రాష్ట్ర అధినాయకత్వం సైతం గువ్వలని పార్టీలో చేర్చుకుందన్న ప్రచారం సైతం జరుగుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు గువ్వల బాలరాజు అందుబాటులో లేరని, బీజేపీ పార్టీపై కూడా ఆయన అంత ఆసక్తిగా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయంట. బీఆర్ఎస్ పై ఎన్ని విమర్శలు చేసినా తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన పార్టీపై గువ్వలకు ఇంకా ప్రేమ పోలేదని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారట. 2028 ఎన్నికల్లో తిరిగి బాలరాజు బీఆర్ఎస్ పార్టీకొస్తే మరోసారి అచ్చంపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని, గువ్వల కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి రావాలని అచ్చంపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. మరోవైపు తన చేరిక తర్వాత బీజేపీలో సైతం వర్గపోరు రాజుకోవడంతో గువ్వల అసంతృప్తిగానే ఆ పార్టీలోనే కొనసాగుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే అచ్చంపేటలో మాజీ మంత్రి పోతుగంటి రాములు, ఆయన కొడుకు బీజేపీలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని గుర్తు చేసుకుంటున్నారంతా. గువ్వలతో రాజకీయంగా విభేదించిన రాములు బీజేపీలో చేరిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల సైతం బీజేపీలో చేరడంతో ఒకే ఊరలో 2 కత్తులు ఇమ్మడలేవన్నట్లుంది అచ్చంపేట బీజేపీలో కూడా. దీంతో కండువా మార్చినా కమలం పార్టీలో గువ్వల సంతృప్తిగా లేరన్న ప్రచారం బలంగా ఉంది. గువ్వల బాలరాజు సొంత గూటికి చేరే ప్రయత్నాలు మొదలు పెట్టారని బీజేపీ శ్రేణులు కూడా అనుమానపడుతున్నాయంట. బీజేపీలో ఉంటే భవిష్యత్తులో తాను మరోసారి అచ్చంపేట ఎమ్మెల్యే కాలేనని అభిప్రాయానికి వచ్చారంట గువ్వల బాలరాజు. అందుకే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారట. సత్తా ఉన్న నాయకులను ఏ పార్టీ వదులుకోదని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా గువ్వలని మళ్లీ పార్టీలో చేర్చుకుంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ట్రబుల్ షూటర్ ఎలాంటి కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటారని, అందులో భాగంగా గువ్వల మరోసారి తన మనసు మార్చుకుని పార్టీలోకొస్తే ఖచ్చితంగా ఓకే చెబుతారన్న ప్రచారం సైతం అచ్చంపేట నియోజకవర్గంలో హాటాపిగా మారిందంట. కొన్ని నెలల్లోనే గువ్వల మళ్లీ గులాబీ కండువ కప్పుకుంటారనే ప్రచారమైతే బలంగానే ఉంది. మరి భవిష్యత్తులో గువ్వల వస్తానంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అక్కున చేర్చుకుంటారో లేక చెక్ పెడతారో వేచి చూడాల్సిందే.